హలో స్టూడెంట్స్, నమస్కారం. ఈరోజు మనము 10th క్లాస్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు అంటే రియల్ నెంబర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు మొదటి భాగం పార్ట్ 1. సో మ్యాథ్స్లో జనరల్గా భయం లేదా అర్థం కాకపోవడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే అందులో మనకు బేసిక్స్ తెలియకపోవడం. సో బేసిక్స్ కనుక తెలిస్తే చాలా ఈజీ, మ్యాథ్స్ చాలా ఈజీ, మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ ఈజీ ఇఫ్ యూ నో ద బేసిక్స్. ఓకే, సో ఆ విధంగా మనము ఫస్ట్ చాప్టర్ బాగా అర్థం కావాలంటే మనకు ఈ వాస్తవ సంఖ్యలకు సంబంధించిన బేసిక్స్ మనకు అర్థం కావాలి. ఓకే, అంటే ఈ చాప్టర్ కనుక మనకు అర్థం కావాలంటే దానికి సంబంధించిన పూర్వజ్ఞానం అవసరం. ఏంటి ఆ పూర్వజ్ఞానం ఒకసారి చూద్దాం. అసలు వాస్తవ సంఖ్యలు అంటే ఏంటి? ఈ వాస్తవ సంఖ్యలు అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ అన్ని సంఖ్యా సమితుల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సింపుల్ అంటే ఒక జస్ట్ పరిచయం. ఓకే, సో అలాగే ఇందులో ఉన్న మనకు భావనలు అర్థం కావాలంటే, కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే ఇప్పుడు భాగాహార విశేష విధి కానీ, అదే డివిజన్ అల్గారిథం, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, ఇవి కొంచెం బేసిక్స్ షార్ట్గా మీకు చెప్పేసి మనము చాప్టర్ లోపలికి వెళ్దాం. ఓకే సరే, సో ఇప్పుడు మనము దానికి సంబంధించిన బేసిక్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మీకు తెలుసు, ఆల్రెడీ మీరు లోయర్ క్లాసెస్ చదువుకున్నారు. ఒకసారి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటివి? సహజ సంఖ్యా సమితి లేదా సహజ సంఖ్యలు. వేటిని సహజ సంఖ్యలు అంటారు? ఈ సంఖ్యా సమితిని దేంతో సూచిస్తాం? ఎన్. ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఏంటివి అవి? 1, 2, 3 అండ్ సో ఆన్. ఇది సంఖ్యా సమితి రూపంలో చూపిస్తే ఓకే, మీకు నెక్స్ట్ చాప్టర్ సమితులు వచ్చినప్పుడు ఆ సమితి అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా సూచించాలో మీకు అర్థమవుతుంది, అప్పుడు చూద్దాం. సో ప్రజెంట్ సహజ సంఖ్యలు అంటే 1, 2, 3 సో ఆన్, వీటిని ఏమంటారు? న్యాచురల్ నెంబర్స్. ఇది మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, అలానే పూర్ణాంకాలు. పూర్ణాంకాలు అంటే ఒకసారి ఇది తెలిస్తే మీకు ఇంకా ఏమైనా తెలియనివి, కన్ఫ్యూజన్ ఏమైనా ఉన్నా కూడా పోతుందన్నమాట. సో వీటిని డబ్ల్యూతో సూచిస్తాము, ఎందుకంటే డబ్ల్యూ అంటే హోల్ నెంబర్స్. సో సహజ సంఖ్యలకు 0 కలిపి రాస్తే అవే పూర్ణాంకాలు. ఏంటివి అవి? 0, 1, 2, 3 అండ్ సో ఆన్ వస్తూనే ఉంటాయి, అనంతం. ఓకే రైట్. సో సహజ సంఖ్యలు కనుక 0 కలిపితే ఏర్పడే సంఖ్యలు ఏంటివి? పూర్ణాంకాలు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు. వీటిని ఇంటీజర్స్ అంటారు. పూర్ణ సంఖ్యలు వీటిని జెడ్తో సూచిస్తాం. ఓకే, ఇందులో ఏంటంటే పూర్ణ సంఖ్యలు అంటే 0తో కలిపి రుణ సంఖ్యలు ఉంటాయి, ధన సంఖ్యలు. రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు 0తో కలిపి ఏమంటారంటే మనము పూర్ణ సంఖ్యలు అంటాం, ఇంగ్లీష్లో ఇంటీజర్స్. సో ఇలా ఫస్ట్ 0 రాద్దాం. కుడివైపునకు వెళ్తే ధన సంఖ్యలు వస్తాయి, ఎడమ వైపునకు వెళ్తే రుణ సంఖ్యలు వస్తాయి. సో ఆన్, ఇటు రుణ సంఖ్యలు అటు ధన సంఖ్యల మధ్యలో 0 ఉంటుంది. కుడివైపునకు వెళ్తే సంఖ్యలు పెరుగుతూ ఉంటాయి, ఎడమవైపుకి వెళ్తే మనకు సంఖ్యలు అంకెలు పెరుగుతున్నట్టుగా అనిపిస్తాయి, కానీ విలువ మాత్రం తగ్గుతూ ఉంటుంది. ఇవి పూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ వచ్చేసరికి అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు అంటే ఏంటివి? వీటిని క్యూతో సూచిస్తాం. అకరణీయ సంఖ్యలు అంటే ఏవైతే P/Q రూపంలో రాస్తామో, అంటే భిన్న రూపంలో రాస్తామో, మళ్ళీ అవి భిన్నాలు కాకుండా కూడా ఉంటాయి. సో ఉదాహరణకి 1/2, 3/5, తర్వాత 5/3 ఇలాంటివి. అలా అంటే మీరు అడగవచ్చు, మరి 8/4 రాయలేమా? రాయొచ్చు. దానిని సాధిస్తే కూడా 2. అంటే ఈ అకరణీయ సంఖ్యలు కొన్ని సందర్భాల్లో సహజ సంఖ్యలు కూడా అవుతాయి. అంటే ప్రతి ఒక్క సహజ సంఖ్య మనము ఈ విధంగా రాయొచ్చు. 1/1, 2/2, 3/3 కూడా రాయొచ్చు కదా. అంటే అకరణీయ సంఖ్యలలో ఇవన్నీ ఉంటాయి, కానీ హారము మాత్రం 0 కాకూడదు. ఎందుకంటే హారం 0 అయితే అవి నిర్వచింపబడవు కదా. సో మీకు ఒక షార్ట్ ఫామ్ చెప్తాను. ఏ సంఖ్యలనైతే P/Q రూపంలో రాస్తామో, PQలు ధనపూర్ణ సంఖ్యలు, Q ≠ 0. Q అనేది ≠0 కావాలి. అలాంటి సంఖ్యలను ఏమంటాం? అకరణీయ సంఖ్యలు అండి. నెక్స్ట్ వచ్చేసి కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలు ఏంటివి అవి? √2 వీటిని ఎస్తో సూచిస్తాం, √3, √5 సో ఆన్ ఇలాంటివి. ఓకే,
ఇక వాస్తవ సంఖ్యలు అంటే ఏంటివి? ఈ సంఖ్యలన్నిటినీ కలిపితే ఏర్పడేవి వాస్తవ సంఖ్యలు. సో వాటిని ఆర్తో సూచిస్తాం, వాస్తవ సంఖ్యలు. దీనిని ఆర్తో సూచిస్తాం సమితి రూపంలో. ఇది ఇలా రాస్తే సమితి రూపం అన్నమాట. ఇందులో ఏమేమి వస్తాయి? సహజ సంఖ్యలు వస్తాయి, పూర్ణాంకాలు వస్తాయి, పూర్ణ సంఖ్యలు వస్తాయి, అకర్ణీయ సంఖ్యలు వస్తాయి, అండ్ ఇది కూడా వస్తాయి, కారణీయ సంఖ్యలు కూడా వస్తాయి. ఇవి కాకుండా కల్పిత సంఖ్యలను ఉంటాయి. మీరు ఫ్యూచర్లో హయ్యర్ క్లాసెస్ నేర్చుకుంటారు, కాంప్లెక్స్ నెంబర్స్ అని. వీటి గనక ఏది ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 5, వీటి గనక మైనస్ రుణకరణీయ సంఖ్యలను ఉంటాయి. వాటిని గురించి తర్వాత క్లాస్లో నేర్చుకుంటాం. సో ఇది మినిమం మీకు తెలియాల్సిన విషయం. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి ఇంకా తెలియాల్సింది, ఒకసారి అది చూద్దాం. సో మనకి వాస్తవ సంఖ్యలకు సంబంధించి ఇంకా బాగా అర్థం కావాలంటే ఏంటంటే మనకి ఎల్సిఎం, కా సాగు కనిష్ట సామాన్య గుణిజం, గా సాబా గరిష్ట సామాన్య భాజకం అంటే ఏంటో తెలియాలి. వాటికంటే ముందు మీకు తెలియాల్సింది ఇంకోటి ఏంటంటే గుణిజాలు, సామాన్య గుణిజాలు. ఓకే, తర్వాత ఫ్యాక్టర్స్, కారణాంకాలు అనేటివి ఏంటో తెలియాలి. గుణిజాల గురించి తెలియాలి మీకు, కారణాంకాల గురించి తెలియాలి. కారణాంకాలు వీటిని మల్టిపుల్స్ అంటాం, మల్టిపుల్స్, ఇవి ఫ్యాక్టర్స్. ఓకే, నా గుణిజాలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్క అంకె లేదా సంఖ్యకు గుణిజాలు ఉంటాయి. ఎలా అంటే ఏదైనా ఒక సంఖ్యను 1, 2, 3 సో ఆన్ సంఖ్యలతో లేదా అంకెలతో గుణించగా వచ్చేవే ఆ సంఖ్య యొక్క గుణిజాలు అవుతాయి. ఉదాహరణకి మీరు 2 తీసుకోండి. 2ని 1తో గుణిస్తే ఏమొస్తుంది? 2. 2ని 2తో గుణిస్తే ఏమొస్తుంది? 4. 2 × 4, 2 × 3 6. సో మీకు ఇది అదే టేబుల్, మల్టిప్లికేషన్ టేబుల్ లాగానే అనిపించవచ్చు. సో మల్టిప్లికేషన్ టేబుల్ ఒక విధంగా చెప్పాలంటే ఈ మల్టిప్లికేషన్ టేబుల్లో వచ్చే ఈ ప్రోడక్ట్స్ అంటే ఈ లబ్ధాలు ఉన్నాయి కదా, ఇవే ఈ 2, 4, 6 ఇంకా సో ఆన్ వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా 2 అనే అంకెను దేంతో గుణిస్తాం? 1, 2, 3, 4, 5, 6 ఆ విధంగా గుణించగా వచ్చేవే ఆ 2 యొక్క గుణిజాలు. ఈ విధంగా మీరు ఏ సంఖ్యకైనా రాయొచ్చు, ఏ సంఖ్యకైనా కూడా గుణిజాలు ఉంటాయి. అంటే 1, 2, 3 మొదలగు సంఖ్యలతో ఆ సంఖ్యను గుణించగా వచ్చేవి కావలసిన సంఖ్య యొక్క గుణిజాలు అవుతాయి, మల్టిపుల్స్. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలా మీరు ఓన్గా రాయొచ్చు. ఇప్పుడు 3 యొక్క గుణిజాలు రాద్దాం. 3 యొక్క గుణిజాలు ఏంటి? 3 × 1 3, 3 × 6, 3 × 9, 3 × 4 12 అండ్ సో ఆన్ వస్తూనే ఉంటాయి, లిమిట్లెస్ కదా. రైట్, ఇప్పుడు గుణిజాలు అంటే మీకు అర్థమైంది. మరి సామాన్య గుణిజాలు అంటే ఏంటివి? సామాన్య గుణిజాలు అంటే ఏంటంటే ఏవైనా 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలకు ఉమ్మడిగా ఒకే విధంగా ఉన్న గుణిజాలే ఉమ్మడి గుణిజాలు లేదా సామాన్య గుణిజాలు. దాని గురించి ఒకసారి చూద్దాం. ఉదాహరణకి 6 మరియు 15ల సామాన్య గుణిజాలు రాయండి అంటాడు. సామాన్య గుణిజాలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో మొదటగా మనం ఏం చేయాలి? 6 యొక్క గుణిజాలు రాయాలి. మొదటి సంఖ్య 6 యొక్క గుణిజాలు ఏంటి? 6 యొక్క గుణిజాలు 6 × 6, 6 × 12, 6 × 3 18, 6 × 4 24, 6 × 5 30, 6 × 6 36, 6 × 42 ఇంకా అలా వస్తూనే ఉంటాయి, సో ఆన్. ఓకే, అలానే 15కు రాద్దాం. 15 యొక్క గుణిజాలు. సో 15 యొక్క గుణిజాలు ఏంటవి? 15 × 15, 15 × 30, 15 × 3 45, 15 × 4 60 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. సరే, ఎక్స్టెండ్ చేయకుండా సరిపోతుంది, సరే మీకు అర్థమవుతుంది. సో 6 యొక్క గుణిజాలు ఇవి ఏంటి? 6 × 6, 6 × 12, 6 × 3 18, 6 × 4 24 అలా వస్తూనే ఉంటాయి. 6 × 10 60 కూడా వస్తుంది. 15 × 15, 15 × 30, 15 × 3 45, 15 × 4 60 అలా వస్తుంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఈ 2 సంఖ్యల గుణిజాలు ఏంటివి? ఇవి ఉన్నాయి కదా. ఈ 2 గుణిజాలలో ఒకే విధంగా ఉన్న గుణిజాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి చూడండి. 30 30 దీనిని రౌండ్ ఆఫ్ చేయండి.
45 లేదు, 60 లేదు, ఇంకా రాద్దాం. 6 8 48, 6 9 54, 6 10 60. ఇక్కడ 60 వచ్చింది అంటే 60 కూడా ఉంది కదా. ఓకే, అంటే 6కు 15కు సంబంధించి కనీసం 2 వచ్చాయి, 30 60 అనేటివి ఉమ్మడిగా ఉన్నాయి. కాబట్టి 6, 15ల సామాన్య గుణిజాలు ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 30, 60, సో అని వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు సామాన్య గుణిజాలు అంటే ఏంటో అర్థమైంది. మరి ఈ సామాన్య గుణిజాలలో చిన్నదేది, కనిష్టంది, అతి చిన్నది లీస్ట్ 60, 30 చిన్నది? ఎస్ 30. దీనిని ఈ 30నే 6, 15ల కనిష్ట అంటే చిన్న సామాన్య గుణిజం అంటాం. సో 6, 15ల కనిష్ట సామాన్య గుణిజం ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 30. ఇదే కా సా గు, కా సా గు LCM. కా అంటే కనిష్ట, సా అంటే సామాన్య, గు అంటే గుణిజం, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఈ విధంగా మీరు చిన్న తరగతులు నేర్చుకున్నారు. ఓకే, ఆ విధంగా మనము కనిష్ట సామాన్య గుణిజాన్ని ఇది ఒక చిన్న పద్ధతి, సామాన్య పద్ధతి. దీనిని భాగాహార పద్ధతిలో కూడా చేసాం, మీకు గుర్తుంటుంది. ఉదాహరణకి 20, 250, 300 ఈ 3 సంఖ్యల కాసాగు కనుగొనండి అని ఇస్తే ఎలా చేసాము మనం చిన్న క్లాస్లో? ఇలా పెట్టేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో చేస్తాం. 2 10లు 20, 2 ఎక్కం 2, 2 2 4, 1 మిగులుతుంది 10, 2 5లు 10. ఓకే, అలానే 2 150లు 300 ఇలా చేసుకుంటూ వెళ్ళాం. 0 5 10 ఉంది కాబట్టి 5 ఎక్కంలో పోతుంది. సో 5 2 10, 5 2 10, 10 పోతే 2 ఉంది కదా, 25, 5 5లు 25. తర్వాత 5 3 15, 0 2 ప్రధాన కారణాంకం కాబట్టి అలానే ఉంది. 25 30 మళ్ళీ 5 ఎక్కంలో అవుతుంది, 2 అలానే పెట్టండి. 5 5లు 25, 5 6ల 30. 2 6 ఒకే ఎక్కంలో వస్తాయి కాబట్టి 2 1ల 2, 5 అలానే ఉంటుంది. 2 3 6. ఇప్పుడు అన్ని ప్రధాన కారణాంకాలు వచ్చేసినాయి కదా. కాబట్టి 20, 250, 300ల కాసాగు ఏమొస్తుంది? వీటన్నిటిని గుణిస్తే వస్తుంది. ఏంటివి అవి? 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఏమొస్తుందో చూద్దాం. 2 5లు 10, 10 5లు 50, 50 2ల 100, 100 5లు 500, 500 3లు 1500. అంటే ఈ 1500 అనేది 20, 250, 300 ఈ 3 సంఖ్యల యొక్క కనిష్ట సామాన్య గుణిజం. దానిని ఈ విధంగా గుణిజాలు రాసి కూడా చేయొచ్చు. కాకపోతే ఇది పెద్ద ప్రాసెస్, ఇది షార్ట్ కట్ ప్రాసెస్, భాగాహార పద్ధతి ఇది. ఓకే, సామాన్య భాగాహార పద్ధతి. సో దీనిని మనము ఇంకా ఇలా పెద్దగా రాస్తే చాలా పెద్దగా వస్తుంది కాబట్టి ఇలా షార్ట్కట్గా చేయొచ్చు. ఇదేంటిది? కాసాగు, కనిష్ట సామాన్య గుణిజాన్ని కనుగొనే పద్ధతి. ఆల్రెడీ మీరు చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీకు కాసాగు గురించి అర్థమైంది. గుణిజాల నుంచి కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం వరకు అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు కారణాంకాల దగ్గరికి వెళ్దాం. కారణాంకాలు అంటే ఏంటివి? ఏదైనా ఒక సంఖ్యను మరొక సంఖ్య నిశ్శేషంగా భాగిస్తే ఈ సంఖ్యను మొదటి సంఖ్యకు కారణాంకం అంటాం. ఏదైనా ఒక సంఖ్యను మరొక సంఖ్య నిశ్శేషంగా అంటే భాగించినప్పుడు శేషం 0 వస్తే ఏదైతే భాగించిందో ఆ భాగించింది భాగించబడేదానికి కారణాంకం అవుతుంది. ఓకే, రైట్. సో ఉదాహరణకి ఇప్పుడు 30కి కారణాంకాలు అంటే 30కి కారణాంకాలు అంటే 30 ఏ సంఖ్యల చేత నిశ్శేషంగా భాగించబడుతుంది 30. ఓకే, సో అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ 30 అనే సంఖ్య ఏ ఎక్కాలలో వస్తుంది. ఓకే, సో అలా చూస్తే 30 2 ఎక్కల్లో వస్తుంది. 2 15లు 30, 3 10లు 30, 5 6ల 30, 6 5లు 30, 10 3లు 30, 15 2ల 30, 30 ఎక్క 30. సో ఇప్పుడు నేను చెప్పిన సంఖ్యలన్నీ కూడా 30కి కారణాంకాలు అవుతాయి. ఓకే, సో ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12 తీసుకోండి. 12
ఈ 12కు కారణాంకాలు కనుక్కోవాలంటే 12 ఏ ఏకంలో వస్తుందో చూడాలి. ఒక ఏకంలో ఎట్లయినా వస్తుంది. ఓకే, 1 అనేది అన్నిటికీ కారణాంకం, అన్ని సంఖ్యలకు 1 కారణాంకమే గుర్తుపెట్టుకోండి. 2 ఏకంలో 6 వస్తుంది, 2 6ల 12, 3 4లు 12. ఓకే, తర్వాత 5 ఏకంలో రాదు, ఎందుకంటే 5 ఏకంలో 12 రాదు కదా. 6 2ల 12, మళ్ళీ 12 ఏకం 12. అంటే గరిష్టంగా ఏది వస్తుంది అదే సంఖ్య వస్తుంది, ఎందుకంటే ఒక సంఖ్య దానికి అదే కారణాంకం. 1 అన్ని సంఖ్యలకు కారణాంకం, ఒక్క సంఖ్య దానికి అదే కారణాంకం. ఇది సో ఇవి కారణాంకాలు. మరి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే గరిష్ట సామాన్య భాజకము HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది అర్థం కావాలి. అది అర్థం కావాలంటే మీకు ఏంటి, సామాన్య భాజకం, ఇవన్నీ భాజకాలే కదా, ఎందుకంటే ఇవి భాగిస్తాయి కాబట్టి. ఓకే, లేదా కారణాంకం, గాసాక, ఫ్యాక్టర్ అంటే కారణాంకం కాబట్టి కారణాంకం, భాగించేదే కారణాంకం. గాసాక గరిష్ట సామాన్య కారణాంకం. ఇప్పుడు సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 15, 6 15ల గసాక ఎంత? ఓకే, ఇది ఒక ఉదాహరణ తీసుకుని అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు ఏం రాయాలి, కారణాంకం, 6 యొక్క కారణాంకాలు, 6 యొక్క కారణాంకాలు ఈజ్ ఈక్వల్ 6 ఏ ఏకాలలో వస్తుంది, 1 2 3 6, 3 2 6, 6 1 6, ఇంతవరకు ఇంకా అంతకంటే ఎక్కువ రాదు కదా. రైట్, ఇప్పుడు అలానే 15 యొక్క కారణాంకాలు, చూస్తే 15 ఏ ఏకంలో వస్తుంది, 1 ఏకంలో వస్తుంది, 2 ఏకంలో రాదు, 3 5లు 15, 4 ఏకంలో రాదు, 5 5 3లు 15, 10 ఏకంలో రాదు, డైరెక్ట్ 15 ఏకం. ఓకే, మరి ఈ రెండు సంఖ్యల యొక్క ఈ 6 లేదా 10 మరియు 15 ఈ రెండు సంఖ్యల యొక్క కారణాంకాలలో ఉమ్మడిగా ఒకే విధంగా ఉన్న కారణాంకాలు ఏంటివి, 6, 15 యొక్క సామాన్య కారణాంకాలు, సామాన్య కారణాంకాలు ఈజ్ ఈక్వల్ ఏంటి, 1 2 లేదు, 3 5 ఉందా లేదు. సో ఇవి మాత్రమే. సో ఈ రెండు ఈ 6 15ల యొక్క సామాన్య కారణాంకాలు, అందులో గరిష్టం అంటే పెద్దదేది 3. సో దేర్ ఫోర్ మనం ఏం చెప్తాం, 6, 15ల యొక్క గరిష్ట సామాన్య కారణాంకము ఈజ్ ఈక్వల్ టు ఏంటది 3. చూడండి, ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ విధంగా ఉన్నవి సామాన్య కారణాంకాలు, అవి బయటకు తీసి రాసినాం. అందులో పెద్దది గరిష్టం 3 కాబట్టి 6 15ల యొక్క గాసాక 3. సో దీనినే ఏమంటారు, HCF అంటారు. సో ఇదే అనమాట గాసాక అంటే అర్థం. ఇది దీనిని కనుక్కునేది ఇంకో పద్ధతి ఉంది, పొట్టి భాగాహార పద్ధతి. ఇలానే కాకుండా ఇంకో విధంగా అనుకోవచ్చు. ఇక్కడే చెప్తా చూడండి. ఇక్కడ మనం ఏం కనుక్కుంటున్నాము, 6 15ల యొక్క గాసాక కనుక్కుంటున్నాం. మనము చిన్న సంఖ్యతో పెద్ద సంఖ్యను భాగించాలి. చూడండి, 6తో 15ను భాగిస్తున్నాం. ఎలా చూడండి, 6 2ల 12. ఓకే, 15 నుంచి 12 తీసేస్తే 3. ఇంతవరకు ఆగిపోవద్దు, మళ్ళీ ఏం చేయాలి, ఈ భాజకాన్ని విభాజ్యంగా వేసుకోవాలి. ఈ భాజకాన్ని విభాజ్యంగా వేసుకొని ఈ మిగిలిన శేషంతో భాగించాలి. 3 2లు 6. సో 3 2లు 6, 6 6 పోతే 0. ఎక్కడైతే శేషం 0 వస్తుందో అప్పుడు దేనితో భాగించాము, 3తో భాగించాం. ఈ 3ఏ గ స క అవుతుంది. మరి ఇంతకుముందు కూడా 3 వచ్చింది కదా. సో దేర్ ఫోర్ 6 15ల గాసాక ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది అన్నమాట, ఇది కాసాగు అండ్ గాసాకాలకు సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ వాస్తవ సంఖ్యలలో అసలు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది నేను దీని తర్వాత చెప్తాను. ఓకే.